వెల్కమ్ బ్యాక్ టు మీ మహాల్ ఇన్ వన్ ఛానల్. ఈరోజు మనం చూడబోయే వీడియో గోంగూర పచ్చడి అండి. గోంగూర పచ్చడి ఎలా ప్రిపేర్ చేసుకోవాలో మనం ఈ వీడియోలో చూసేద్దామండి. వేడి వేడి అన్నంలో ఒక స్పూన్ గోంగూర పచ్చడి వేసుకొని కొంచెం నెయ్యి వేసుకొని కలుపుకుంటుంటే ఉంటుందండి. వావ్, సూపర్గా ఉంటుంది కదండి. ఈ గోంగూర పచ్చడిని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో ఈ వీడియోలో చూసేద్దాం. ఇదిగోండి, మా ఇంట్లో ఇవాళ అయితే గోంగూర ఆవకాయ పట్టడం కోసం అయితే గోంగూర కట్టెలను అయితే తీసుకొచ్చారు. నాకు ఈ గోంగూర కట్టెలను చూసిన వెంటనే నాకు రోటి పచ్చడి కింద చేసుకుని తినాలనిపించింది. అందుకోసమని దీంట్లోంచి అయితే 2 కట్టెలను అయితే నేను తీసుకున్నాను. ఇదిగోనండి, ఆకునైతే శుభ్రంగా ఏరేసి కోసి నీట్గా కడుక్కుంటున్నానండి. 3 టైమ్స్ అయితే కడుక్కున్నాను. దీంట్లోంచి మనం చిల్లులు బుట్టలు అయితే వేసుకోవాలి, ఎందుకంటే వాటర్ పోవటం కోసమని. గోంగూర చూసారా, చాలా నీట్గా బాగుంది కదండి. హెల్త్కి కూడా చాలా మంచిది. దీంట్లో ఐరన్ ఎక్కువగా ఉంటుంది కాబట్టి లేడీస్కి అయితే చాలా మంచిది. గోంగూరని అయితే ఇదిగోండి ఈ గిన్నెలోకి అయితే తీసుకున్నాను, చిల్లుల గిన్నెలోకి, వాటర్ పోవటం కోసం. ఇదిగోండి ఒక బాణీ పెట్టుకుని దాంట్లో అయితే కొద్దిగా నూనె వేసుకున్నానండి. ఈ ఆయిల్ వీటెక్కిన తర్వాత దీంట్లో మనం కొంచెం ధనియాలు వేసుకోవాలి. ధనియాలు అంటే 2 టేబుల్ స్పూన్స్ స్పూన్ తోటి 2 టేబుల్ స్పూన్స్ ధనియాలు వేసుకున్నాం. అలాగే 1/2 టేబుల్ స్పూన్ కొంచెం జీలకర్ర, అలాగే చిన్న స్పూన్ తోటి ఆవాలు, చిన్న స్పూన్ తోటి మెంతులు కూడా వేసుకున్నామండి. అంటే మీరు గోంగూర తీసుకునే దాన్ని బట్టి వేసుకోవచ్చు ఇవన్నీ. అలాగే సాయి మినపగుళ్ళు కూడా వేసుకున్నానండి. ఒక 1/2 స్పూన్ వేసుకుంటే సరిపోతుంది. ఎండుమిర్చి అయితే ఒక 25 ఎండుమిర్చిని అయితే నేను తీసుకున్నాను, మీడియం సైజువి. అవి అయితే వేస్తున్నాను. ఇదిగోండి, ఇవన్నీ బాగా వేగేటట్టు తిప్పుకోవాలి, తిప్పుతూ వేయించుకోవాలండి. వేపించుకోవాలి. దీంట్లో టేస్ట్ కోసం అయితే నేనైతే నువ్వులను అయితే యూజ్ చేస్తున్నాను, ఎందుకంటే తెల్ల నువ్వులు ఆరోగ్యానికి కూడా చాలా మంచిదండి. అలాగే వంటల్లో అయితే మరింత టేస్ట్ని పెంచుతుంది. దీంట్లో నేను తెల్ల నువ్వులని యూజ్ చేస్తున్నానండి. తెల్ల నువ్వులు చాలా మంచిది. నేనైతే ఒక 3 టేబుల్ స్పూన్స్ తెల్ల నువ్వులను అయితే తీసుకున్నాను. ఇలాగా సగం వేగిన తర్వాత వీటిని అయితే వేసుకోవాలి. ఇవి కూడా నూనెలో మగ్గటం వల్ల చాలా బాగుంటుందండి టేస్ట్ అయితే. ఎప్పుడు మీరు ఈ విధంగా తయారు చేయని ఫలం అయితే ఒక్కసారి ఇలా ట్రై చేయండి. చాలా టేస్టీగా చాలా బాగా వస్తుందండి. నేను చెప్పే మాటను మీరు నమ్మటం లేదు కదా, ఒకసారి ట్రై చేసి చూడండి, చాలా బాగుంటుంది. హెల్త్కి కూడా చాలా మంచిది. నువ్వులు మీ పిల్లలకి అవి కూడా పెట్టచ్చు. ఇదిగోనండి, ఈ విధంగా వేయించుకుని తర్వాత ఒక ప్లేట్లోకి అయితే తీసుకోవాలండి. ఇది మంచి కలర్ వచ్చిన తర్వాత ఇదిగోండి ఒక ప్లేట్లోకి తీసుకున్నాను కదండి. ఇప్పుడు అదే బాణీలో గోంగూరని అయితే పెట్టేసుకుంటున్నాను. ఇదిగోండి గోంగూర, దీనిపైన ప్లేట్ పెడితే వెంటనే అడుగుకి వెళ్ళిపోతుంది. దీంట్లో అయితే కొంచెం ఆయిల్ వేస్తున్నానండి. 2 టేబుల్ స్పూన్స్ వేసాను ఆయిల్ని అయితే. మూత పెట్టుకున్నాం కదండి. ఇదిగోండి ఈ విధంగా మగ్గింది. ఇదిగోండి పూర్తిగా మగ్గిపోయిందండి. ఇదైతే చాలా మెత్తగా మగ్గిన తర్వాత మనమైతే స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది కొంతమంది సగం మగ్గిన తర్వాత మిక్సీ పడతారు, అలాగైతే పట్టకండి మిక్సీ. బాగా మెత్తగా మగ్గించుకోండి, అప్పుడు టేస్ట్ బాగుంటుంది. ఇదిగోండి ఎండుమిర్చి, వీటిలో కొంచెం సాల్ట్ కూడా యాడ్ చేశాను నేను. సాల్ట్ అయితే తర్వాత చూసుకున్న తర్వాత కూడా వేసుకోవచ్చు, 1 స్పూన్ అయితే వేసుకోండి. దీన్ని మిక్సీ పట్టుకునేటప్పుడు ఫస్ట్ స్టెప్లోనే ఉంచి పట్టుకోండి. ఇది ఈ విధంగా బరగ్గా అయితే వస్తుందండి, అప్పుడు పచ్చడిగా అయితే బాగుంటుంది. ఇదిగోండి దీంట్లో వేసుకుని మనకి కారం ఎంత కావాలో అంత కలుపుకునేటట్టు వేసుకుంటే సరిపోతుంది. కారం చూసుకుంటూ కలుపుకుంటే మనకి టేస్ట్ అయితే బాగా వస్తుందండి. పూర్తిగా కలిసేటట్టు ఇలా గరిటెతో తిప్పుకుంటే మనం రోట్లో చేసుకున్న దానికి ఏం మాత్రమూ మించిపోదండి. సేమ్ అదే టైప్లో వస్తుంది. ఇది రోట్లో చేసిన పచ్చడేనా అన్నట్టుగా ఉంటుందండి, చాలా బాగుంటుంది. మీరు ఆ టేస్ట్ని అయితే మిస్ కారు ఇది ఇలా చేసుకోవటం వల్ల. ఒక్కసారి ట్రై చేయండి, చాలా బాగా వస్తుంది.
గోంగూర పచ్చడి నెయ్యి కాంబినేషన్ వేడి వేడి అన్నంలో వావ్ సూపర్. చూసారండి, గరిటెతో అయితే మొత్తం కలిసేంత వరకు ఈ విధంగా తిప్పుకోవాలి, పూర్తిగా కలిసేంత వరకును. తర్వాత ఒక్కసారి టేస్ట్ చూసుకోండి, మీకు సాల్ట్ కారం అన్నీ పర్ఫెక్ట్గా సరిపోయా లేదా అని. లాస్ట్కి అయితే నేను ఒక బౌల్లో సర్వ్ చేసుకున్నాను. చాలా బాగా వచ్చిందండి, లుక్ అయితే చాలా బాగుంది, అలాగే టేస్ట్ కూడా బాగుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి. మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. మా ఛానల్ సపోర్ట్ చేయండి. మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూనే ఉండండి. ఓకే ఫ్రెండ్స్, బాయ్. గోంగూర రోటి పచ్చడి స్టైల్లో రెడీ అయిపోయింది.